నమస్తే అనురాధారావు బాలల హక్కుల సంఘం ప్రెసిడెంట్. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు ఆపరేషన్ స్మైల్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తారు. దీంట్లో లాస్ట్ ఇయర్ అంటే 2024 జనవరిలో 3000 చిన్నారులను రెస్క్యూ చేశారు. 718 మంది సైబరాబాద్ ఏరియాలో రెస్క్యూ చేశారు. ఈ ఆపరేషన్ స్మైల్లో మిస్సింగ్ చిల్డ్రన్ అంటే తప్పిపోయిన చిన్నారులు, నిరాశ్రయులైన చిన్నారులు, బాల కార్మికులుగా అంటే ఇటుక బట్టీలలో, కన్స్ట్రక్షన్లలో, టీ స్టాల్స్లలో, రకరకాల ప్లేస్లలో బాల కార్మికులుగా పనిచేస్తుంటారు. చాలా కారణాలతోటి వాళ్ళు బాల కార్మికులుగా మారిపోతున్నారు. పేదరికం కావచ్చు, నెగ్లిజెన్స్ కావచ్చు, స్కూల్కి వెళ్లకుండా వాళ్ళు ఈ బాల కార్మికులు అంటే పేరెంట్స్ వాళ్ళ ఆర్థిక స్తోమత లేక పిల్లలను బాల కార్మికులుగా మారుస్తున్నారు. చాలామంది 3000 అంటే జనవరిలో దొరికారు. మళ్ళీ జూలైలో ఆపరేషన్ ముస్కాన్లో 3078 మంది రెస్క్యూ చేశారు. అంటే ఎవ్రీ 6 monthsకి ఈ ప్రాసెస్ నడుస్తుంది. ప్రాసెస్లో ఖచ్చితంగా 3000కు పైగా పిల్లలు అంటే తెలంగాణ రాష్ట్రంలోనే, ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈ ఆపరేషన్ స్మైల్ కానీ ఆపరేషన్ ముస్కాన్ కానీ అంటే ఎన్ని వేల మంది చిన్నారులు దొరుకుతున్నారన్నది మనం ఆలోచించాలి. కూడళ్లలో బిచ్చమెత్తుతూ, రోడ్లపైన బిచ్చమెత్తుతూ తప్పిపోయిన చిన్నారులు, ట్రాఫికింగ్కి గురైన చిన్నారులు, రకరకాలుగా నిరాశ్రులై ఉన్నారు. వాళ్ళని రెస్క్యూ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంటు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, లేబర్ డిపార్ట్మెంట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, డిస్ట్రిక్ట్ ప్రొటెక్షన్ యూనిట్స్, స్వచ్ఛంద సంస్థలు అన్ని సంయుక్త ఆధ్వర్యంలో ఈ చిన్నారులను రెస్క్యూ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఎగ్జిబిషన్లో చాలామంది చిన్నారులు బాల కార్మికులుగా మనకు అక్కడ కనిపిస్తారు. మరి ప్రతి సంవత్సరం అక్కడ ఉంటున్నారు. ఎంతమందిని రెస్క్యూ చేస్తున్నారు? ఖచ్చితంగా ఈ రెస్క్యూ అన్నది పిల్లలు బాల కార్మికులుగా మారకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. పిల్లలను రెస్క్యూ చేసి వాళ్లను చదువుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని బాలల హక్కుల సంఘం మనవి చేస్తుంది. ఎక్కడ ఎవరికి పిల్లలు వర్క్ చేస్తూ కనిపించినా అంటే బాల కార్మికులుగా కనిపించినా, తప్పిపోయి అంటే అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే 1098కి ఫోన్ చేసి ఇన్ఫామ్ చేయండి. వాళ్ళను చదువుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని బాలల హక్కుల సంఘం మనవి చేస్తుంది. ఈ దర్పణ యాప్ ద్వారా చాలామంది చిన్నారులను వాళ్ళ పేరెంట్స్ ఎక్కడ ఏంటి కనుక్కొని అందజేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫికింగ్కి గురి కాకుండా చూడాల్సిన బాధ్యత ఉంది, అందరిపైన ఉంది. ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏం చేస్తున్నారన్నది తెలియదు. ఎవరికైనా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేయండి, పిల్లలను రక్షించండి. నమస్తే.